కరిగిపోయేటప్పుడు వెలువడే ఒక అద్భుతమైన మ్యాగ్నెటిక్ పవర్నే కాంతశక్తి అని అంటారు. అదే మ్యాగ్నెటిజం అనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే అదే మ్యాగ్నెటిజం. ఇంతవరకు మనకి మహర్షి గారు మ్యాగ్నెటిజం అంటే ఏంటో పరిచయంగా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనకి తెలియజేస్తున్న సత్యాలు ఏంటంటే, శక్తి కణాలు భ్రమణంలో ఉండబట్టి వాటి నుంచి అలలు వ్యాపిస్తాయని, ఆ అలలే శుద్ధ బయల్లో కరిగిపోతాయని చెప్పినప్పుడు అలలు అంటే ఏమిటి అనే ఒక ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. శక్తి కణంట కరిగిపోయే విధానమే అలలని అంటారు. శక్తి కణం ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న బ్రహ్మము చేత ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడి ఒక రాపిడల్లే ఉంటుంది. ఈ రాపిడి వలన శక్తి కణం అంచులన్నీ కరిగిపోతూ ఉంటాయి. ఆ కరగడం వల్ల క్రమక్రమంగా శక్తి కణం యొక్క సైజు అంటే పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. నెమ్మదిగా దానికి ఉన్న ఆత్మ ప్రదర్శన వేగం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రకంగా పూర్తిగా తన పరిమాణాన్ని వేగాన్ని తగ్గించుకుని శుద్ధ బయలులోనే అది కలిసిపోతుంది. ఈ ప్రక్రియ ఉంది చూసారా? ఈ రకంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ చిన్నదిగా అయిపోయే ప్రక్రియ ఉందే, దీన్నే అలలు లేదా వ్యాపన అలలు అని అన్నారు. శక్తికణము భగవస్థితి రాపిడి వలన కరిగేటప్పుడు 4 రకాలైనటువంటి దశలకి గురవుతూ ఉంటుంది.